అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. మరి జయపాల్ నాయక్ అనే యువకుడు ఒకప్పుడు చిన్న యూత్ పెట్టి విలేజ్ ఒక తాండల మారుమూల గ్రామాల తాండల యూత్ పెడితే ఆ యూత్ నుంచి లీడర్గా తయారు చేసి ఈరోజు ఆ యూత్ మెయింటైన్ చేసుకుంటూ లీడర్గా తయారై మరి జిల్లాను ఒక ఎస్టీలకు జిల్లా అధ్యక్షుడిని ఎదిగినటువంటి వ్యక్తి, పేద కుటుంబానికి బిడ్డ అయినటువంటి వ్యక్తి మన జయపాల్ నాయక్ గారు. కాబట్టి నిజంగా ఒక పేద కుటుంబంలో ఒక యూత్ నుంచి ఒక జిల్లా దాకా ఎదిగి సిటీసీ డైరెక్టర్గా 3 సార్లు ఏకగ్రీవంగా నిజంగా మంచి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి మా జయపాల్ నాయక్. ఈ జయపాల్ నాయక్ ఈ జనరల్ టికెట్లో నిజంగా చెప్తున్నా, ఇన్ని రోజుల సంది ఎస్టీ నాయకులు ఎంతోమంది ఉన్నారు, కానీ ఈ జనరల్ టికెట్ల ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఈ జయపాల్ నాయక్ నిజంగా ధైర్యం చేసి ఎంపీగా నిలబడ్డారు, జైరాబాద్ పార్లమెంట్ ఎంపీగా నిలబడ్డారు. కాబట్టి ఈ అందోల్, జైరాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ బిడ్డలందరూ, నేను ఒక రెడ్డిని, మేము కూడా రెడ్డి వర్గాల నుంచి కూడా మా ఎస్టీ బిడ్డ ఎదగాలని చెప్పి జయపాల్ నాయక్ పెద్ద ఎత్తున ముందుకెళ్లాలని చెప్పి వారికి కూడా సపోర్ట్ చేసుకుంటూ నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రతి తాండకు గడపకు తిరిగి జయపాల్ కోసం పాదాభివందనాలు తెలియజేస్తూ ఉంగరం గుర్తుకు ఓటేయమని మా జయపాల్ నాయకుని భారీ మెజార్టీతో గెలిపించాలని తాండా నాయకులకు పేద బిడ్డ, మన గిరిజన బిడ్డ ఈరోజు జనరల్ టికెట్లు ఇవ్వడం చాలా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఉన్నటువంటి తాండల నాయకులు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. చెరుకు బండ్లు కొట్టేటటువంటి వలసవాదులు నారాయణఖేడ్ నుంచి ఎంతోమంది హైవే నుంచి వచ్చేటువంటి నారాయణఖేడ్ నుంచి హైదరాబాద్ హైవే మీద ఎడ్లు యాక్సిడెంట్ అయినా, ఒక బండి టక్కర్ అయినా, ఏమైనా ఈ అర్ధరాత్రి అయినా సరే, పొద్దున 6 గంటల సంది అయినా సరే, ఈయన పనులు గడవకుండా ముఖం గడవకుండా కూడా వచ్చి మనం ఆదుకున్న వ్యక్తి నిజంగా స్వయంగా నా కళ్ళతో చూసిన ఎంతోమందిని ఆదుకున్నాడు. షుగర్ ఫ్యాక్టరీ నుంచి వాళ్ళకి డబ్బులు ఇప్పించిండు. అంతేకాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో సంగారెడ్డిలో ఆడపిల్లలకు నిజంగా ఎంతోమందికి డెలివరీ చేస్తాము. అక్కడికి వస్తే ఎంతోమందికి ఇబ్బందులు అయితే, కొన్ని ప్రాబ్లం వల్ల అక్కడ ఏమైనా ఇబ్బంది అయినప్పుడు కూడా అక్కడ ఈగాలినట్టు మన కుటుంబాల కోసం మన ఎన్నికకి పరిష్కారం చేస్తున్నటువంటి వ్యక్తి ఇలా ఏకైక వ్యక్తి పార్లమెంటులో, జైరాబాద్ పార్లమెంటులో పేద బిడ్డ నిలబడ్డాడు. కాబట్టి భారీ మెజార్టీతో ఎస్టీలందరూ కూడా ఓట్లేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ, నేను కూడా సామాజిక రెడ్డి వర్గం నుంచి మా జయపాల్ నాయక్ అన్ని గ్రామాలలో నేను సపోర్ట్ తిరుగుతున్నా, భారీ ఎత్తున గెలిపేయాలని తెలియజేస్తున్నాం. జై శివరాం.